ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందములు శుభములు తెలియపరుచిన పిల్లరా, మరి దేవాది దేవుడు మహోన్నత దేవుడు గతించిన దినమంతా కూడా తన కృపలో భద్రపరుచుకుని మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. మరి 2024 సంవత్సరం మరి 9వ నెల 13వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. పిలిపి రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. అపోస్తలుడైన పౌలు గారి పిలిపి సంఘంతో మాట్లాడుతూ ఎల్లప్పుడూ కూడా ఆనందించాలి, ప్రభునందు ఆనందించాలి. ఎల్లప్పుడూ అంటే ప్రతిరోజు కూడా ఉదయం మొదలుకుని సాయంకాలం సమయం వరకు కూడా ప్రభునందు ఆయన్ని ఆనందించాలి మనం. ఎందుకంటే సమస్తమును కూడా అనుగ్రహించేది ఆయనే. ఎల్లప్పుడూ కూడా అబక్కకి ఏమంటున్నాడంటే ఏమున్నా లేకపోయినా దేవుని యందు ఆనందిస్తానని రాయబడింది. కాబట్టి ఎల్లప్పుడూ కూడా ప్రభునందు ఆనందించాలి. కష్టం వచ్చినా బాధ వచ్చినా ఆ మంచి జరిగినా ప్రభునందు ఎల్లప్పుడూ కూడా ఆనందించడం ద్వారా మంచి ఆలోచన మనకి కలుగుతుంది. మరి ఎలాగా మనం ఆనందించగలమంటే దేవుని వాక్యమును బట్టి, దేవాది దేవుడు మహోన్నతుని దేవుని బట్టి ఎల్లప్పుడూ కూడా మనము ఆనందిస్తూ ఉంటాం. ఆయన మనలో ఉన్నప్పుడు, దేవుని వాక్యం మనతో ఉంటున్నప్పుడు మనము ఆనందిస్తామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపల దేవా, నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడా నీకు వందనాలు. జీవాధిపతిని తండ్రి నీకే స్తోత్రాలు నాయన. వాక్యము నమ్మదగిన తండ్రి, ఇదిగో నేను ప్రభు నీకే స్తోత్రాలు ప్రభా. మరి నీ యందు మేము ఎప్పుడు కూడా ఆనందించాలని నాయన నీ లేఖనం సెలవిస్తూ ఉంది. మంచి జరిగినప్పుడే కాదు కానీ చెడు అంటే బాధలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా నీ అందు మేము ఆనందించడం ద్వారా మా జీవితాలు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఇదిగో తండ్రి, ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఉన్నటువంటి ప్రతి అవసరాలు మీరు తీర్చండి. మా భారతదేశాన్ని, నాయకులను, అధికారులందరూ కూడా మంచి వంతు నింపండి తండ్రి. నీకు స్తోత్రాలు. ఎవరి బిడ్డలందరినీ కూడా ప్రభు రక్షించుకొనైనా ప్రభా, ఎంతోమంది చెడు వ్యసనాల నుంచి అలవాటయ్యి ప్రభా ఇదిగో తండ్రి మీకు దూరంగా ఉంటూ ఉన్నారు తండ్రి. వాళ్ళని రక్షించుకొని మీకు దగ్గర చేసుకోండి. విదేశంలో బిడ్డలందరూ కూడా మంచి వంతు నింపండి. ఆ చదువుకునే బిడ్డలకి జ్ఞానం ఇచ్చి నడిపించండి. రాకపోకలు మీరు తోడు సహాయించండి. ఎంతోమంది ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. వారు చేసుకున్న ఉద్యోగాలు మీరు తోడుగా ఉండి దాని రాకపోకలు మీరు తోడు సహాయం చేయండి ప్రభా. దేవాచన్నితో వారు చేసిన ఉద్యోగం అంతటిని కూడా మీరు దీవించండి తండ్రి. నాయన ప్రభా, మా దేశ పాడి పంటలంతటిని కూడా మీరు ఆస్వాదించండి ప్రభా. ఇదిగో తండ్రి యేసు పనికిళ్ళ బిడ్డలందరూ కూడా మంచి వంతు నింపండి తండ్రి. ఆయన మరి గొప్ప దేవుడా నీకే స్తోత్రాలు. భార్యాభర్తల మధ్యన, అన్నదమ్ముల మధ్యన, అక్కచెల్ల మధ్యన, తోడుకోళ్ళ మధ్యన, అత్తకోళ్ళ మధ్యన, అందరి మధ్యన సమాధానము, ఐక్యత, ప్రేమ మీద దయచేయండి. దేవానికి వందనాలు తండ్రి. హాస్పిటల్ రూమ్స్ స్వస్థపరచండి. జైల్లో ఉన్నటువంటి బిడ్డలకి విడుదల దయచేయండి తండ్రి. ఇదిగో నేను ప్రభు యేసు నీకు వందనాలు. కోర్టు గొడవలు, కేసు గొడవలు అన్నీ కూడా కొట్టివేసి ప్రభా జైలు ఉన్న వీళ్ళు కూడా విడుదల చేయండి ప్రభు. మీరే తోడుగా ఉండండి. ఈ దినమంతా కూడా నీ విశేషమైన కృపతో నింపి ప్రతి సేవకులను వారి పరిచర్యను, వారి కుటుంబాలను మంచి ఆరుగులతో నింపి నామకి మేము తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో ఇచ్చున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.